గురుభ్యో నమః. చతుర్థ భావంలో మంగళుడు. జ్యోతిష్యంలో 4వ భావం మన ఇల్లు, కుటుంబము, తల్లి, మానసిక సంతులనం మరియు భావనకు లోతైన భావన లోతుకు సంబంధించింది. మంగళగ్రహం ఈ భావనలో ఉన్నప్పుడు అది మన మానసిక శక్తి, ఆత్మవిశ్వాసం మరియు ఇంటి వాతావరణంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. మంగళుడు తన స్వభావంలో వేగంగా, చురుకుగా మరియు కొద్దిగా తీవ్రమైన వాడు. చతుర్థ భావన ఉండడం వల్ల వ్యక్తికి తన ఇల్లు, కుటుంబ విషయాలు అలజడి తీసుకొచ్చే ప్రమాదం ఉంది, లేదా అతని బలమైన మరియు చురుకైన వ్యక్తిగా మార్చవచ్చు. ఈ పరిస్థితిలో వ్యక్తి మనసు తరచుగా అశాంతిగా లోనవుతుంది. ఇంటి బాధ్యతలు, భావనల మధ్యన సంతులనం కాపాడుకోవడం కష్టమవుతుంది. కానీ మంగళుడు సరైన స్థితిలో ఉంటే సాహసము, నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు ఇంటి వాతావరణ సానుకూల దిశలో నడిపించే శక్తిగా ఇస్తుంది. జ్యోతిష్యంలో చతుర్థ భావం మంగళుని స్థితిలో మీ తల్లిదండ్రులతో సంబంధము, ఇంటి సౌఖ్యము, సంతులనము మరియు మానసిక బలాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పబడింది. మంగళుడు చతుర్థ భావంలో ఉన్నప్పుడు జీవితంలో ఏ సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయో మనం తెలుసుకుంటాం. అలాగే కొన్ని సులభమైన ప్రభావవంతమైన పరిష్కారాలు కూడా తెలుసుకుంటాం. దీని ద్వారా మీరు మీ జీవితంలో సంతులనం కాపాడుకోవచ్చు మరియు ఇల్లు, కుటుంబ విషయాన్ని మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సానుకూల ప్రభావాలు: సాహసం మరియు ఆత్మవిశ్వాసం పెంచడం. చతుర్థ భావంలో మంగళ ఉండడం వల్ల వ్యక్తి మానసికంగా బలమైన వాడిగా, ధైర్యవంతుడిగా మారతాడు. అతనికి కష్ట పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం ఇస్తుంది. ఇంటి వాతావరణం చురుకుగా మరియు శక్తివంతంగా ఉంటుంది. ఇంట్లో శక్తి మరియు ఉత్సాహం నిరంతరంగా ఉంటాయి. కుటుంబంలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. భావోద్వేగ బలం: వ్యక్తి భావనల యొక్క ఎగుడుదిగులను నియంత్రించడం నేర్చుకుంటాడు. మానసిక స్థిరత్వం పెరుగుతుంది. సృజనాత్మక ఆలోచన: ఈ స్థితి వ్యక్తిలోని కొత్త ఆలోచనలు మరియు సృజనాత్మక శక్తిని సృష్టిస్తుంది. ఇంటి చిన్న పెద్ద మెరుగుదలలు లేదా ప్రణాళికలో చురుకైన సహకారం లభిస్తుంది. సానుకూల పోటీ: పిల్లలు, కుటుంబంలో సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మరియు ప్రేరణ కలుగుతుంది. ప్రతికూల ప్రభావాలు: ఇంట్లో అలజడి. మంగళుడు బలహీనమైన స్థితిలో ఉంటే ఇంట్లో ఒత్తిడి మరియు జగడాలు మరియు అస్థిరత పెరగవచ్చు. భావనల అసంతులనం: వ్యక్తికి త్వరగా కోపం, అశాంతి మరియు ఒత్తిడిని అనుభవించవచ్చు. తల్లిదండ్రులతో సంబంధంలో ప్రభావితం: తల్లిదండ్రులతో సరిపోక దెబ్బతినవచ్చు లేదా ఇంట్లో అనిశ్చితి ఏర్పడవచ్చు. అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాల నష్టం: ఇల్లు లేదా పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తొందరపాట్లు తీసుకోవచ్చు, దీనివల్ల నష్టం కూడా కలగవచ్చు. ఆరోగ్యంగా ప్రభావం: మానసిక ఒత్తిడికి మరియు ఒత్తిడికి కారణంగా నిద్ర, జీర్ణక్రియ మరియు రక్తపోటు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. చతుర్థ భావంలో మంగళుడు సులభమైన పరిష్కారాలు: ఎరుపు రంగు ఉపయోగం: ఇంట్లో ఎరుపు రంగు చిన్న చిన్న వస్తువులు ఉంచడం లేదా ఎరుపు బట్టలు ధరించడం మంగళుని శక్తి సంతులనం చేస్తుంది. సూర్యుడు, మంగళునికి నమస్కారం: ఉదయం సూర్యుడికి నమస్కరించడం మరియు మంగళవారం హనుమాన్ లేదా మంగళ భగవానుని పూజ చేయడం ద్వారా సానుకూల శక్తి వస్తుంది. ఇంటి శుభ్రత మరియు అలంకారం: ఇంటిని శుభ్రంగా మరియు క్రమబద్ధంగా ఉంచడం, మొక్కలు నాటడం, ముఖ్యంగా తులసి మొక్క మరియు మంగళ శక్తిని నియంత్రిస్తుంది. కోపంపై నియంత్రణ: అకస్మాత్తుగా కోపం చేయకుండా అలవాటు చేసుకోండి. ధ్యానము మరియు యోగా చేయడం మానసిక సంతులనం కాపాడుకొని సహాయపడుతుంది. ఎరుపు వస్తువు దానం: మంగళవారం ఎరుపు వస్తువులు, ఉదాహరణకు బట్టలు లేదా పండ్లు, పేదలకు దానం చేయడం వల్ల మంగళ శక్తి, ప్రతికూల శక్తి తగ్గిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.